కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. హనీ ట్రాప్ వ్యవహారం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉదయం నుంచి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. హనీ ట్రాప్ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నారు. దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. సస్పెన్షన్ వేటు పడినా సభ నుంచి బయటకు వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. దాంతో మార్షల్స్ ని పిలిపించారు స్పీకర్. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు మార్షల్స్. కొందరినైతే మోసుకెళ్లిన పరిస్థితి. కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. హనీ ట్రాప్ వ్యవహారం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉదయం నుంచి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. హనీ ట్రాప్ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నారు. దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్లో అందిస్తారు. ఆశా, సంతోష్, మనం చూడొచ్చు నిన్నటి నుంచి కూడా కర్ణాటక పాలిటిక్స్ లో పూర్తిగా హనీ ట్రాప్ వ్యవహారం నడుస్తోంది. అయితే మంత్రులు సహా 48 మంది నేతలపై ఈ యొక్క హనీ ట్రాప్ అనేది వేయడం జరిగింది. కన్నడ నాట పొలిటికల్ డ్రామా ఎక్కడైనా మొదలైంది అంటే డెఫినెట్ గా అది హనీ ట్రాప్ నుంచే మొదలవుతుంది. మొదట్లో కూడా కొన్ని కేసులు మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఇదే అంశం నిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ఫైనల్లీ ఈ రోజు అసెంబ్లీలో అన్వాంటెడ్ గా ఆ టాపిక్స్ ని బయటికి తీయడము, ఆ టాపిక్స్ పైన ఎక్కువగా చర్చించడం జరిగింది. అయితే ఈ సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా కర్ణాటక అసెంబ్లీలోనే డైరెక్ట్ గా స్పీకర్ ముందే ఈ రోజు 18 మంది భారతీయ జనతా పార్టీ నేతలు డైవర్ట్ చేస్తున్న సందర్భంగా వారందరినీ కూడా అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఒక మంత్రి మరియు ఇతర రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నటువంటి ఈ హనీ ట్రాప్ ప్రయత్నంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని ప్రతిపక్ష బీజేపీ మరియు జేడీఎస్ పార్టీ వారు డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించిన వెంటనే స్పీకర్ కూర్చున్న ఆ యొక్క కాంపౌండ్ లోకి వెళ్లి అక్కడి నుంచి పేపర్లన్నీ చించి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసిన సందర్భంలో దీన్ని వారు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ డిస్కషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అయితే హనీ ట్రాప్ వ్యవహారంలోనే ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని గుర్తించారు. స్పీకర్ చుట్టూ చేరి ఇలాంటి నిరసన చేయడము అండ్ అలాగే ముస్లిం కోటా బిల్లును ప్లాన్ చేయడాన్ని విమర్శిస్తూ ఈ విధంగా 2 అంశాలపైన వారి బ్యాడ్ బిహేవియర్ ని పరిగణనలోకి తీసుకొని సిద్ధరామయ్య కూడా దీనికి సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.